రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీపై ఇప్పటివరకు సిపిఐ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీపై ఎటూ తేల్చుకోలేకపోతోంది సిపిఐ నాయకత్వం. 2 రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించిన క్లారిటీకి రాలేకపోయింది. కాంగ్రెస్ తో కలిసి వెళ్తేనే లాభమని సమావేశంలో కొందరు నేతలు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి వెళ్లిన సిపిఐ ఒక్క సీట్లో పోటీ చేసి విజయం సాధించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా ఎమ్మెల్యే టికెట్తో పాటు 2 ఎమ్మెల్సీ స్థానాల్ని ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ని కాదని ఒంటరిగా బరిలోకి దిగితే 2 ఎమ్మెల్సీ సీట్లు రావేమోననే కార్యవర్గ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. సిపిఐ మిత్రపక్షమైన సిపిఎం భువనగిరి నుంచి అభ్యర్థిని ప్రకటించింది. దీంతో సిపిఐ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్న తమకు రాష్ట్రంలో ఒక ఎంపీ సీటు కేటాయించాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదన్నారు. మళ్ళీ రేపు చూసుకోండి, ఇంకోసారి ఇట్లా అయిపోతే వాళ్ళకంటే మాదే పెద్ద పార్టీ. మీరు ఎప్పుడైనా తీసుకోండి, పోయే పార్టీలన్నీ మొన్న అధికారంలోకి వస్తే మేము గొప్పవాళ్ళం అంటారు. అధికారం పోయినప్పుడు మాతో పాటు కూడా నిలబడలేరు. వాళ్ళకి అది ఆ దశలో వాళ్ళు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మేము చర్చించాం. అల్టిమేట్గా ఏం నిర్ణయం చేయాలనేది సెంట్రల్ పార్టీకి అప్పచెప్పాం. సెంట్రల్ పార్టీ ఏది చెప్తే అది చేస్తాం. ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. పార్లమెంట్ ఎన్నికల పోటీపై జాతీయ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించామంటున్నారు రాష్ట్ర సిపిఐ నేతలు. సెంట్రల్ కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు. 2-3 రోజుల్లో పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.